అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. 6th క్లాసు సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ టాపిక్ మీద మినిమం 1 బిట్ మ్యాక్సిమం 2 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రిలీజియన్స్ మీద చాలామంది స్టూడెంట్స్కి ఎక్కువ డౌట్స్ కూడా అరైజ్ అవుతుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీడియో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో మిగతా అది పూర్తి చేస్తాను. మరి ఫస్ట్ వీడియో మనం చూసుకున్నట్లయితే రిలీజియన్స్, మతాలు అంటారు తెలుగులో. సో ఈ రిలీజియన్స్కి వచ్చేటప్పటికి చాలా రిలీజియన్స్ ఉంటాయి వరల్డ్లో, అండ్ ఇండియాలో కూడా చాలా రిలీజియన్స్ ఉంటాయి. అయితే మనం ఆ రిలీజియన్స్ అన్నీ నేర్చుకునేటప్పుడు ఆ రిలీజియన్స్ని ముందు డివైడ్ చేసుకోవాలి. ఏంటి, ఎలా డివైడ్ చేస్తామంటే, ఏ రిలీజియన్స్ అయితే ఇండియాలోనే స్టార్ట్ అయ్యాయి, ఒరిజినేటింగ్ ఫ్రమ్ ది ఇండియా, సో ఇండియాలోనే స్టార్ట్ అయిన రిలీజియన్స్, అలాగే అదర్ కంట్రీస్లో స్టార్ట్ అయిన రిలీజియన్స్, అంటే రిలీజియన్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. ఓకేనా? ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ అయిన రిలీజియన్స్, సో ఇండియన్ బోర్న్ అంటే ఇండియాలో స్టార్ట్ అయిన రిలీజియన్స్, ఇండియన్ ఒరిజినేటెడ్ రిలీజియన్స్ హిందూయిజం, నోట్స్ రాసుకుంటే బెటర్. హిందూయిజం, సెకండ్ బుద్ధిజం, థర్డ్ జైనిజం, అండ్ ఫోర్త్ ఈజ్ సిక్కిజం. హిందూయిజం, బుద్ధిజం, జైనిజం అండ్ సిక్కిజం, ఈ 4 రిలీజియన్స్ అనేవి ఇండియాలో ఒరిజినేట్ అయ్యాయి, అంటే ఇండియాలోనే స్టార్ట్ అయ్యి ఇండియాలోనే పుట్టాయి. ఓకేనా? నెక్స్ట్ అదర్ కంట్రీ బోర్న్ రిలీజియన్స్, అంటే బయట కంట్రీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇండియాలో కూడా చాలామందికి దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరు అని అంటే ఇస్లాం, ముస్లిం అంటాం కదా, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్స్ ఉంటారు కదా, అలాగే జుడాయిజం అనే ఒక రిలీజియన్ కూడా ఉంది, బట్ వెరీ లెస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ జుడాయిజం. సో ఇండియాలో తక్కువ మంది ఫాలో అవుతారు, దీనికి ఫాలో అయ్యే వాళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నారు. దాని గురించి వచ్చేటప్పుడు నేను చెప్తాను. అండ్ జొరాస్ట్రియనిజం, దిస్ ఈజ్ కాల్డ్ పార్సిస్ అంటారు. ఇది ఇంతకు ముందు ఇండియాలో ఒకానొకప్పుడు ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఇండియాలో చాలా చాలా తక్కువ మంది ఫాలో అవుతుంటారు జొరాస్ట్రియనిజం. ఇంకా చాలా రిలీజియన్స్ ఉంటాయి, కన్ఫ్యూయనిజం అని, టావోయిజం అని, చాలా అదర్ రిలీజియన్స్ అనేవి ఉంటాయి. బట్ మన ఇండియాలో ఫాలో అయ్యే మేజర్ రిలీజియన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇండియాలో ఫాలో అయ్యే మేజర్ రిలీజియన్స్ ఇవి. ఏంటి, ఇండియన్ బోర్న్ రిలీజియన్స్ అయితే ఇవి, అండ్ అదర్ కంట్రీ బోర్న్ రిలీజియన్స్ అయితే ఈ 4 అన్నమాట. అయితే ఫస్ట్ హిందూయిజం గురించి నేర్చుకుందాం. హిందూయిజం గురించి నేర్చుకునేటప్పుడు హిందూయిజంని ఎవరు స్టార్ట్ చేశారు, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హిందూయిజం అని అంటే, యాక్చువల్గా హిందూయిజానికి ఫౌండర్ అనేవాళ్ళు లేరు, నో ఫౌండర్ అన్నమాట. బట్ మోస్ట్లీ ఆరియన్స్ హిందూయిజాన్ని స్టార్ట్ చేశారు, ఆరియన్స్తో స్టార్ట్ అయింది హిందూయిజం అని ఎక్కువ మంది జియాలజిస్టులు, అలాగే ఎక్కువ మంది ఆర్కియాలజిస్టులు చెప్పే ఒపీనియన్ అనమాట. అండ్ వరల్డ్లో యాన్షియంట్ రిలీజియన్ కూడాను హిందూయిజమే అని చెప్తుంది సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకేనా? నెక్స్ట్ హిందూస్కి హోలీ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందూస్కి హోలీ బుక్స్, పవిత్రమైన పుస్తకాలు అంటారు. భగవద్గీత ఇస్ ద హోలీ బుక్, అండ్ పురాణాస్, వేదాస్, ఉపనిషత్స్, ఇతిహాస్. సో భగవద్గీత చాలామందికి తెలుసు. పురాణాస్, గరుడ పురాణం అని, మత్స్య పురాణం అని, చాలా రకాల పురాణాలు ఉంటాయి. అవి టోటల్ 18 పురాణాస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వేదాస్, 4 వేదాస్, ఋగ్వేద్, యజుర్వేద్, అథర్వవేద్ అండ్ సామవేద్. సో 4 వేదాస్ ఉంటాయి. అండ్ ఉపనిషత్తులు 108 ఉంటాయి, 108 ఉపనిషత్తులు ఉంటాయి. ఇతిహాసాలు 2, రామాయణం అండ్ మహాభారతం. రామాయణం మహాభారతాలు 2, అవి వాటిని ఇతిహాసాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్
హిందూస్కి వర్షిప్ ప్లేసు టెంపుల్. హిందూస్ టెంపుల్లో ప్రార్థన చేసుకుంటారు. ఓకేనా. హోలీ ప్లేస్ అంటే హిందువులకి పవిత్రమైన స్థలాలు చాలా ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ ఉంటాయి హిందువులకు పవిత్రమైన స్థలాలు. అందులో తిరుపతి బాలాజీ టెంపుల్, పూరిలో ఒడిశా పూరి జగన్నాథ టెంపుల్, అయోధ్య యూపీలో ఉంటుంది రాముడి టెంపుల్ రామాలయం, అండ్ కాశీ ఆల్సో వారణాసి, ఇట్ ఈస్ కాల్డ్ వారణాసి. ఇది కూడాను యూపీలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. శివ టెంపుల్ అనేది ఉంటుంది. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్నీ చెప్పుకుంటే మనకు చాలా టైం కిల్ అవుతుంది. సో ఫర్దర్గా ఎప్పుడైనా అవకాశం వస్తే నేను చెప్తాను. సో ఇది హిందూయిజంలో మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రామాయణం ఇతిహాసాలు 2 దీని మీద ఎక్కువ బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రామాయణాన్ని రాసిన వాళ్ళు వాల్మీకి. హూ రోట్ ద రామాయణం? వాల్మీకి ఒరిజినల్ నేమ్ ఈజ్ రత్నాకర్. ఒరిజినల్ నేమ్ ఆఫ్ వాల్మీకి రత్నాకర్. ఓకేనా. నెక్స్ట్ రామాయణం అనదర్ నేమ్ ఈజ్ ఆదికావ్యం. రామాయణంలో టోటల్గా 7 కాండాస్ ఉంటాయి. సో రామాయణం స్టోరీ మొత్తాన్ని 7 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో 7 పార్ట్స్ ఆర్ కాల్డ్ 7 కాండాస్. సో కాండాస్ అనేవి రామాయణంలో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మహాభారతం. సో మహాభారతాన్ని రాసిన వాళ్ళు వేదవ్యాస్ ఆర్ వ్యాసుడు రాశాడు. ఈజ్ ద ఆథర్ ఆఫ్ మహాభారతం ఒరిజినల్ నేమ్ ఈజ్ జయ సంహిత. మహాభారతం ఒరిజినల్ నేమ్. ఓకేనా. మహాభారతం ఈజ్ డివైడెడ్ ఇంటూ 18 పర్వాస్. మహాభారతాన్ని 18 పర్వాస్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు రామాయణాన్ని 7 కాండాస్గా డివైడ్ చేశారు కదా. రామాయణం ఈజ్ డివైడెడ్ ఇంటూ 7 కాండాస్. ఆ ఇతిహాసం, ఆ స్టోరీ మొత్తం. లైక్ మహాభారతం ఈజ్ డివైడెడ్ ఇంటూ 18 పర్వాస్. ఓకేనా. ఈ 18 పర్వాస్లో ఒక పర్వంలోన భగవద్గీత ఉంటుంది. దిస్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ హిందూయిజం. సో భగవద్గీత ఆ బుక్ని, అంటే యాక్చువల్గా రామాయణము మహాభారతం అన్నీ కూడాను స్టార్టింగ్లో సంస్కృతిలోనే ఉంటాయి. ఎందుకంటే రామాయణం రాసిన వాల్మీకి సంస్కృత లాంగ్వేజ్లో రాశాడు. మహాభారతం రాసిన వ్యాసుడు సంస్కృత లాంగ్వేజ్లోనే రాశారు అనమాట. బట్ ఈ మహాభారతంలోని భగవద్గీత పార్ట్ని సంస్కృత్ టు ఇంగ్లీష్లో మార్చి రాసిన వాళ్ళు చార్లెస్ విల్కిన్ అనే పర్సను సంస్కృత లాంగ్వేజ్లో ఉండే భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, అంటే కన్వర్ట్ చేశారనమాట. సో ఇది హిందూయిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ అనేది ఏంటి అంటే జైనిజం ఈజ్ ద అనదర్ రిలీజియన్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ది ఇండియన్ కంట్రీ. సో మన ఇండియా కంట్రీలోనే స్టార్ట్ అయిన రిలీజియను జైనిజం కూడాను. ఈ జైనిజానికి ఫౌండర్గా ఋషభనాథ్ అంటారు. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే ఋషభనాథ్ అని ఉంటుంది. యాక్చువల్గా ఋషభనాథుడు కాకుండా కొన్ని బుక్స్లో మహావీర్ స్వామి అని కూడా ఉంటుంది, చూసుకోండి. బట్ యాక్చువల్గా జైనిజానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తీర్థంకరాస్ అని ఉంటారు. తీర్థంకరాస్ అంటే జైనిజాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసింది, అలాగే జైనిజం గురించి బయటకు చెప్పింది కూడాను, ఎస్టాబ్లిష్ చేసింది తీర్థంకరాస్ అంటారు. దెర్ ఆర్ 24 తీర్థంకరాస్ ఇన్ ద జైనిజం. ఫస్ట్ తీర్థంకర ఈజ్ ఋషభనాథ్ అండ్ 24th తీర్థంకర మహావీర స్వామి. సో ఈ వర్ధమాన మహావీరుడు అని కూడా ఈయనే అంటారు. ఈయన బాగా ఫేమస్ జైనిజంకి వచ్చేటప్పటికి. బట్ ఫౌండర్ ఎవరు అంటే ఋషభనాథ్. ఓకేనా. నెక్స్ట్ ఈ తీర్థంకరాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక బుక్లో ఉంటుంది. ఆ బుక్ నేమ్ ఏంటంటే కల్పసూత్ర ఈజ్ ద బుక్, వెరీ ఫేమస్ బుక్ ఫర్ ది జైనిజానికి సంబంధించిన బుక్ కల్పసూత్ర. ఈ బుక్లో
ఏంటి ఈ తీర్థాంకరాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇకపోతే జైనిజంకి వచ్చేటప్పటికి మనం ఒకసారి వాళ్ళ హోలీ బుక్ అనేది చూస్తే అంగాస్ అంటారు. అంగాస్ అనేది వాళ్ళ హోలీ బుక్, పవిత్రమైన పుస్తకం అంటారు. అండ్ వర్షిప్ ప్లేస్ వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారంటే ఆరామాస్. ఆరామాస్ అనేది వాళ్ళు ప్రార్థన, వర్షిప్ ప్లేస్ అంటే ప్రార్థన చేసుకునే ప్లేస్ అన్నమాట. లేకపోతే జైనిజంకి సంబంధించిన ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ ఏంటి అని అంటే, ఫేమస్ ప్లేస్లు దిల్వారా టెంపుల్ అంటారు. మౌంట్ అబు రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్ స్టేట్లో మౌంట్ అబు దగ్గర ఉండే దిల్వారా టెంపుల్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు జైనిజం రిలీజియన్. ఇంకా మధ్యప్రదేశ్ ఎంపీలో ఉండే ఖజురాహోలో కూడాను జైనిజంకి సంబంధించిన వర్షిప్ ప్లేసులు ఉంటాయి. దే ఆర్ ద వెరీ ఫేమస్. ఇంకా చూసుకున్నట్లయితే మనం వర్ధమాన మహావీరుడు గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు జైనిజంలో 2 థియరీస్ ఉంటాయి. దేర్ ఆర్ 2 థియరీస్ ఇన్ ద జైనిజం. సో ఆ 2 థియరీస్లో ఫస్ట్ థియరీ ఏంటి అంటే పంచవ్రతాస్. పంచవ్రతాస్ మీన్స్ మీన్స్ పాంచ్ అంటే 5 వ్రతాస్ ఉంటాయి అన్నమాట. 5 వ్రతాస్ ఉంటాయి. ఇగోండి ఇవి 5 వ్రతాస్, చెప్తాను వాటి గురించి. లేకపోతే సెకండ్ థియరం ఈజ్ 3 రత్నాస్. 3 రత్నాలు. సో ఈ 3 రత్నాస్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఏంటనేది నేను చెప్తాను. సో ఫస్ట్ పంచవ్రతాస్లో అహింస చేయకూడదు, అంటే జంతువుల్ని హింసించడము, ఎవరిని హింసించకూడదు. నెక్స్ట్ సత్య అంటే ట్రూత్ మాట్లాడాలి, ఓన్లీ ట్రూత్ అంటే నిజం మాట్లాడాలి, అబద్ధాలు ఆడకూడదు. అపరిగ్రహ అంటే పాస్తులు ఉండకూడదు. సో పాస్తులు ఏమీ ఉండకూడదు, అంటే ఎటువంటి ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉండకూడదు. లేకపోతే అసేత్య అంటే దొంగతనం చేయకూడదు, డోంట్ స్టీలింగ్. సో దొంగతనం అనేది చేయకూడదు. అండ్ బ్రహ్మచర్య అంటే మనకి మనస్సు అలాగే కోరికలు, మన డిమాండ్స్ కానీ మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. దట్ ఈజ్ బ్రహ్మచర్య. సో ఇవి పంచవ్రతాస్. అయితే 3 రత్నాస్. ఈ 3 రత్నాస్ ఏంటంటే సమ్యక్ విశ్వాసం, సరైన విశ్వాసం ఉండాలి, అంటే నమ్మకం ఉండాలి, బిలీఫ్ అనేది ఉండాలి. అండ్ సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం ఉండాలి, అంటే గుడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. గుడ్ నాలెడ్జ్ అనేది కూడా గుడ్గా ఉండాలి, అంటే వరస్ట్ నాలెడ్జ్ ఉండకూడదు అని అర్థం. అండ్ సమ్యక్ క్రియ అంటే చేసే పని మంచి పని చేయాలి. సో ఇవి థీరీస్ ఇన్ ద జైనిజానికి సంబంధించిన థీరీస్. ఇకపోతే జైనిజంలో ఫేమస్ పర్సన్ ఎవరంటే వర్ధమాన మహావీర్ స్వామి అని కూడా అంటారు ఈయన్నే. ఈయన మన ఇండియాలో బీహార్లోని వైశాలి అనే ప్లేస్ దగ్గర కూండా అనే ఒక విలేజ్లో పుట్టారు. బీహార్ స్టేట్లో ఉండే వైశాలి దగ్గర ఉండే కూండా అనే ప్లేస్లో పుట్టారు. సో మోస్ట్లీ వైశాలి కూడాను ఆన్సర్ అవుతుంది మీకు కూండా అనేది ఇవ్వకపోతే. సో బోర్న్ ప్లేస్ ఆఫ్ వర్ధమాన్ మహావీర వైశాలి అని ఉన్న మీరు ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ ఈయన తాలూకు ఫాదర్ అయితే సిద్ధార్థుడు. ద ఫాదర్ ఆఫ్ వర్ధమాన్ మహావీరుడు సిద్ధార్థుడు. అండ్ హిజ్ మదర్ ఈజ్ త్రిశాల. అతని మదరు త్రిశాల అవుతుంది. అతని వైఫ్ వర్ధమాన్ మహావీరుడు తాలూకు వైఫ్ యశోద. ఓకేనా. నెక్స్ట్ ఆయన డాటర్ పేరు అనూజ్ని ఆర్ ప్రియదర్శి అంటారు. అనూజ్ని ఆర్ ప్రియదర్శి. అండ్ ఇతను 30 years వరకు నార్మల్ లైఫ్ని ఎంజాయ్ చేసి తర్వాత 30 years తర్వాత అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత 42 years అంటే ఆఫ్టర్ 12 years తర్వాత ఆయనకి ఎన్లైట్మెంట్ జరిగింది, అంటే జ్ఞానోదయం కలిగిందనమాట. ఈ జ్ఞానోదయం కలిగిన తర్వాత సో ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఈ సిద్ధాంతాలు, ఈ మతం జైనిజము అనేది బాగా ఫేమస్ అవ్వడం కూడా జరిగింది. ఈ జైనిజం అనేది చాలా ఫేమస్ వన్స్ అపాన్ ఏ టైం అండ్ బిఫోర్ క్రైస్ట్ టైంలోన వెరీ ఫేమస్ రిలీజియన్ జైనిజం. నెక్స్ట్ వీడియోలో బుద్ధిజము అలాగే సిక్కిజము అలాగే రిమైనింగ్ రిలీజియన్స్ గురించి చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.
మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ వీడియో అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. నేను వీడియో చేసిన వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.